టీడీపీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పూలు వేసి అంజలి ఘటించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ రాక సందర్భంగా ఘాట్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. తర్వాత ఏపీ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. తెలుగువారికి ఎన్టీఆర్ చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు పురంధేశ్వరి. నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి ఈరోజు నిర్వహించుకుంటున్నాము. నిజంగా చెప్పాలంటే మరణం లేని జననం నందమూరి తారక రామారావు గారిది అని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి అవసరం ఉంది. నేటికి సైతం నందమూరి తారక రామారావు గారు పరమపదించి 30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం ప్రతి తెలుగువాడు వారి వారి ఇళ్లలో వారి జయంతిని కావచ్చు, వర్ధంతిని కావచ్చు కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక దాన్ని బట్టి కనుక మనం చూసినట్లయితే చిరంజీవిగా తెలుగు జాతి ఉన్నంత వరకు, అదేవిధంగా తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులుగా, చిరంజీవులుగా మన అందరి హృదయాలలో ఉంటారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. కనుక వారి చల్లని చూపు, వారి యొక్క ఆశీర్వాదం కేవలం మా కుటుంబం మీద మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యుడిగా భావించినటువంటి తెలుగు వారందరి మీద కూడా వారి యొక్క ఆశీర్వాదం చల్లని చూపు ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. తెలుగువారు, తెలుగు జాతి ఎక్కడున్నా సరే వారు చిరంజీవులుగానే ఉంటారు. ఆ రకంగా వారు ఒక కథానాయకుడిగా అందరి హృదయాలకి వారు చేరువైనా కూడా ఒక ప్రజానాయకుడిగా, అంటే ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం మాత్రమే కాకుండా రాజకీయాలన్నవి కేవలం అధికారం చెలాయించడానికి మాత్రమే కాదు, ప్రజాసేవకి దాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చో వారు రుజువు చేశారు. కనుకనే నేటికి సైతం తెలుగువారి హృదయాల్లో వారు ఎల్లప్పుడూ చిరంజీవులుగా ఉంటారు. ఎక్కడున్నా సరే వారి విగ్రహాలు స్థాపించుకోవడం అనేది అది పరిపాటిగా ఉన్నది అని చెప్పి. మాజీ సీఎం నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు ఆయన సతీమణి ఏపీ వైసీపీ నేత లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. ఎన్టీఆర్ ప్రజల మనస్సులో జీవించే ఉన్నారన్నారు. అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ ఆశయాల బాటలో నడుస్తూ ప్రజలకు న్యాయం చేయాలన్నారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయన భార్యను అవటం నిజంగా నేను ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో నాకే తెలియట్లేదు. అదేదో తెలిస్తే ఇంకా కూడా తపస్సు చేయాలని అనిపిస్తూ ఉంది. అట్లాంటి మహానుభావుడి పిల్లాలిగా నేను ఎప్పుడూ ఆయన్ని ఒక దేవుడిగా ఆరాధిస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయాలు కొనసాగించడానికి ఇప్పటి వరకు కూడా ఒక అడుగు నేను వెనక్కి వేయలేదు. అదే ఆశయంతో నేను ముందుకు నడుస్తూనే ఉన్నాను. ఆయన ఆశయాల పేరు చెప్పుకొని పూర్తిగా ఆశయాలను ధ్వంసం చేసి ప్రజలకు నరకం చూపిస్తున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే టైం వేస్ట్ ఇక్కడ ఈ సందర్భంలో. కానీ వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఎన్టీఆర్ పార్టీని తీసుకొని మనం ప్రజలకు ఏమి న్యాయం చేస్తున్నామనేది వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఇట్లాంటి వాళ్ళే జీవన మృతులు అంటారు. బ్రతికున్నా కూడా చనిపోయిన వాళ్ళతో సమానం. ప్రజల హృదయాల్లో ఎవరు స్థానం సంపాదించరో వాళ్ళు ఎంత వైభవం అనుభవించినా, ఎంత పదవుల్లో ఉన్నా, ఎంత ధనవంతులైనా కూడా అది ప్రయోజనం లేదు. వాళ్ళు బ్రతికుండి చచ్చిన వాళ్ళతో సమానమే అవుతారు. చనిపోయినా కూడా బ్రతికుండేటువంటి మహానుభావులు దేవుళ్ళతో సమానం అవుతారు. ఇప్పటికీ కూడా ఆయన చనిపోయి 31 సంవత్సరాలైంది. అయినప్పటికీ కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఎన్టీఆర్ అంటే
ఆ పేరు వింటేనే మైమర్చిపోతున్నారు, పులకరించిపోతున్నారు. ఆయన కోసం ఎన్నో చేస్తూ ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, ఎన్నో దానాలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా విగ్రహం పెట్టారు, ఇక్కడ మైత్రివనం అనుకుంటాను. అక్కడ వారికి నేను ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ తరపున ఆయన పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పార్టీ లేదని కాదు కానీ తెలుగు నేల, తెలుగువాడు, తెలుగు పౌరుషం, తెలుగు గౌరవం, తెలుగు జాతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్ గారే. అందువలన ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆయన నిర్ణయం తీసుకొని ముందుకొచ్చి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆ విధంగా భారీగా ఈరోజు అనుకుంటా ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారు. వారికి మరొకసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశయాల బాటలో మీరైనా సరే నడిచి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయ. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కూడా ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా ఎన్టీఆర్ తనకు ఎన్నో అవకాశాలు కల్పించారని చెప్పారు మోత్కుపల్లి. ఎన్టీ రామారావు గారి జన్మదినం తెలుగు జాతి మొత్తానికి పండుగ దినం, పేద ప్రజలకు పండుగ దినం, అట్టడుగు వర్గాలకు, అనగాయన వర్గాలకు, అణిచివేయబడ్డ వాళ్లకు అందరికి కూడా మరి ఆ మహనీయుని దయ వల్ల ఎన్నో లాభాలు పొందారు కాబట్టి ఇది పండుగ దినం. ఏది ఏమైనా ఎన్టీ రామారావు లాంటి నాయకుడు పుట్టబోడు. అలాంటి నాయకుడిని మనం చూడబోము కూడా. ఆయన తిరిగి మళ్ళీ పుట్టి వాస్తవంగా ఈ అవినీతి అక్రమాలంతా పోవాలంటే అటువంటి నాయకుడే అవసరం, మనసున్న నాయకుడు అవసరం. మానవత్వం ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు మళ్ళీ పుట్టాలని కూడా నేను కోరుకుంటున్నా. ఒక పేదవాడిగా నాయకుడు అంటే త్యాగం చేసినోడు నాయకుడు. భోగాల కోసం, డబ్బు కోసం ఎగబడే వాళ్ళు నాయకులు కాదు. ₹1 లేకపోయినా నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలవగలిగానంటే ఆయన ఇచ్చిన శక్తి, ఆయన ఇచ్చిన బలం ఏ నాయకుడు కూడా ఒక